ఆంధ్రప్రదేశ్ మంత్రి రాష్ట్రంలో ఐటీ హబ్ గురించి ఏమి మాట్లాడారు? ఐటీ పాలసీని ప్రవేశపెట్టారా? ఐటీ పాలసీ అంటే ఏమిటి? ఇది రాష్ట్రంలో కీలక పాత్ర కాబోతోందా? ఐటీ విధానం అనేది ఒక సంస్థ తన ఉద్యోగులు మరియు ఇతరులు సాంకేతిక వనరులను ఎలా ఉపయోగిస్తుందో నియంత్రించడానికి రూపొందించే నియమాలు మరియు మార్గదర్శకాల సమితి. ఇది కంప్యూటర్లు, సాఫ్ట్వేర్, నెట్వర్క్లు, డేటా మరియు మరిన్నింటిని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో పాలసీ ఏంటి? కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పెట్టుబడిదారులకు అనుకూలమైన ఐటీ పాలసీకి ఆంధ్రప్రదేశ్ మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భారీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను యూనిట్ల ఏర్పాటుకు ఆహ్వానించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో కొత్త ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ సీనియర్ అధికారులతో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన లోకేష్, రాష్ట్రంలో షాపులను ఏర్పాటు చేసుకునేందుకు కంపెనీలను ఆహ్వానించినందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందజేశారో ఆరా తీశారు. మీరు వీలైనంత త్వరగా ఈ వివరాలను సమర్పిస్తే త్వరలో కొత్త పెట్టుబడిదారుల స్నేహపూర్వక ఐటీ పాలసీని అవలంబిస్తాము అని లోకేష్ అధికారులతో ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం పోర్టు సిటీని ఐటీ హబ్గా, టెంపుల్ టౌన్ తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రధాన ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ కంపెనీలను యూనిట్ల ఏర్పాటుకు ఆహ్వానించేందుకు చర్యలు ప్రారంభించాలని అధికారులకు ఆయన బాధ్యతలు అప్పగించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కు ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున తిరిగి వస్తాయా?